హలో గైస్, వెల్కమ్ టు డే వన్ బ్లాగ్ ఇన్ వైజాగ్. మేము వైజాగ్ నుండి మేము ఆల్రెడీ బుక్ చేసుకున్న స్టేకి వెళ్ళిపోయినాం అనమాట. ఆటోలో స్టే నేమ్ వచ్చేసి ఖుషి హోమ్ స్టే గెస్ట్ హౌస్. ఇక్కడికి రాగానే మేము ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసి సైట్ సీయింగ్కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. వెల్కమ్ బ్యాక్ గైస్. సో మేము ఇది డే వన్ ఇన్ వైజాగ్. మేము వైజాగ్కి రీచ్ అయిపోయినాము. ట్రైన్ వచ్చేది మేము దుబారాలో దిగామన్నమాట. సో అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ట్రైన్ వచ్చేసి వైజాగ్లో దిగాం. వైజాగ్లో ఖుషి హోమ్ స్టే అనే స్టేలో ఉంటున్నాం అనమాట. సో తర్వాత మేము అక్కడ నుంచి ఇప్పుడు మంచిగా రెడీ అయ్యి మేము అంతా సైట్ చూడడానికి వెళ్తున్నాము. సైట్ సీయింగ్స్కి వెళ్తున్నాం అండ్ వీఆర్ నాట్ షూర్ వేర్ వీఆర్ హెడింగ్ టు, ఈవెన్ వీఆర్ ఇన్ కన్ఫ్యూజన్. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అనేది చాలా వివరంగా చెప్తాము గైస్. మేము వైజాగ్ రైల్వే స్టేషన్ నుండి గెస్ట్ హౌస్ కి ఒక ఆటోలో వచ్చినాం అనమాట. సో ఆ అంకుల్ తోనే మొత్తం వైజాగ్ ట్రిప్ మొత్తం ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ ఆ అంకుల్ సింహాచలం సజెస్ట్ చేసినాడు. సో మేము ఫస్ట్ సింహాచలం వెళ్ళినాం. సింహాచలం కొండ మీదకి ఎక్కడానికి ఆటోస్ కి అలా ఉండదు అనమాట. ఒకటి 4-వీలర్ మాత్రమే వెళ్ళగలుగుతుంది కొండ మీదకి. 4-వీలర్ ఇట్లా సర్వీస్ లాగా ఉంది. పర్ పర్సన్ 60 రూపీస్ అని. సో మేము పర్ పర్సన్ 60 రూపీస్ ఇచ్చి కొండ ఎక్కి బస్సెస్ లో కూడా వెళ్ళొచ్చు. బస్సెస్ ఎక్కడానికి చాలా క్యూ ఉండే, రష్ ఉండే. అందుకే మేము బస్ ప్రిఫర్ చేయలేదు. మ్యాక్స్ 10 మినిట్స్ పడుతుంది కొండ ఎక్కడానికి. ఎట్ లాస్ట్ మేము కొండ ఎక్కినాం అండ్ సింహాచలం దేవస్థానానికి చేరుకున్నాం. వీకెండ్స్ లో చాలా రష్ ఉంటుంది కాబట్టి మేమైతే 300 టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళినాం. అయినా కానీ మాకు 1.5 అవర్ టైం పట్టింది దర్శనం కంప్లీట్ చేసుకోవడానికి. దర్శనం అయిపోయిన తర్వాత లంచ్ చేయడానికి స్టార్ట్ అయినాం. మేము కళింగపట్నంలో మేము మా లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఫుడ్ చాలా డెలిషియస్గా ఉండే. ఆ తర్వాత రిషికొండ బీచ్కి స్టార్ట్ అయిపోయినాం. మేము రిషికొండ బీచ్కి చేరుకున్నాం. ఇక్కడ అంతా ప్లే గ్రౌండ్ బీచ్ కనిపించింది గైస్. ఇప్పుడు పోయి షూస్ ఆటోలు ఎత్తేసి ఇరుకుడే. మళ్ళీ మమ్మీ షూస్ వేసుకొని పోతే మమ్మీ చంపేస్తాను. ఫోటోలు తీస్తాను బీచ్. రిషికొండ బీచ్కి వచ్చేసినాం. Let's go. Yeah, I'm excited. Are you excited? Yeah. Yes. Are you excited? Yeah. Crazy రిషికొండ బీచ్ దాపోదాం. నడండి గైస్. ఎందుకు ఇట్లా నించున్నాను? మెల్లగంటే ఉందా? వావ్. అయ్యో అమ్మ, నా చుట్టే గుర్తున్నట్టు పోతే నేనే స్టార్ట్ చేసింది. I'm so excited. This is how Rishikonda beach looks like. Paragliding at Rishikonda, guys. హానెస్ట్లీ బీచ్ అంత క్లీన్గా లేదు. బట్ స్టిల్ మేమైతే చాలా ఫొటోస్ దిగినాం, చాలా పిక్స్ తీసుకున్నాం, చాలా వీడియోస్ చేసినాం, చాలా ఆడుకున్నాం. మేము వాటర్లో ఎంజాయ్ అయితే చేసినాం. మేము వాటర్ ఫ్లో అయితే చాలా ఉండే. వేవ్స్ చాలా దగ్గరకు వచ్చేసినాయి. ఈవినింగ్ అవుతూ ఉంటే మా అక్క వాళ్ళు అయితే ఇక్కడ నెక్ వరకు వచ్చినాయి అన్నారు వాటర్. ఇక్కడ హార్సెస్ కూడా ఉన్నాయి. దాని మీద రైడ్కి కూడా వెళ్ళొచ్చు. పారాగ్లైడింగ్ ఉంది. దేర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్. ఈ అన్న వాళ్ళు మమ్మల్ని బీచ్లో పిక్స్ దింపినారు అనమాట. చాలా పిక్స్ దింపినారు, చాలా బాగా తీసినారు, చాలా బాగా వచ్చినాయి పిక్స్ యాక్చువల్గా.
ఇక్కడ పారాగ్లైడింగ్తో పాటు మోటార్ రైడింగ్ ఉండే, ఇంకా బోట్ రైడింగ్ కూడా ఉండే. సో చాలా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా స్ట్రీట్ ఫుడ్ అనమాట. యాజ్ ఆఫ్ నా ఇప్పుడు రిషికొండ బీచ్లో అయిపోయింది. ఎంజాయ్ చేసినాం. నెక్స్ట్ వీఆర్ హెడింగ్ టు కైలాసగిరి. కమింగ్ హాయ్ గైస్, ఫ్లైట్ ఎక్కాం మేము. విండో సీట్ తీసుకున్నాము. సిటీ ఆఫ్ డెస్టినీ అని సిటీ ఆఫ్ డెస్టినీ అని ఎందుకు అన్నట్టు టన్ టన్ ననన లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాలో మేసే ఇక్కడ చూడు పిన్న 176 రోజులో ప్రేమదే. మేము కైలాసగిరి హిల్కి రోప్ వే మీద వెళ్ళినాం. చూడండి వైజాగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా మార్నింగ్ వెళ్తే ఇంకా బాగుంటుండేనేమో, బట్ మాకు టైం లేకుండే కాబట్టి నైట్ రావాల్సి వచ్చింది. కాకా మెల్లగా దింపు కాకా, పట్టుకో కాకా. దిగాలి, రన్నింగ్ దిగేసారు ఇప్పుడు. కైలాసగిరి కొండ మీద ఉన్నాము. కొండనేనా అని ఎలా వచ్చాం తెలుసా? రోప్ వేలో మోస్ట్ స్కేరియస్ట్ గర్ల్ and my people had made me to get into it. రోప్ వేస్ అంటే భయం గైస్. చాలా సాహసం చేసి ఎక్కాను నేను ఇవాళ. నేనేమో భయపడుతున్నాను, తినేమో ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుంది అన్నమాట. Now we are going towards where Glass Bridge. Just చూడడానికి We have only 30 minutes of time. కైలాసగిరి ఫస్ట్ మేము కవర్ చేయాలి. ఇది కవర్ చేసి నెక్స్ట్ పోయి శివుడి పార్వతి విగ్రహాలు కవర్ చేయాలి కాబట్టి. అబ్బా కాలు గుంజుతున్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర ఎంత పెద్ద క్యూ ఉందో. మాకు ఇంకా 20 minutes ఆఫ్ టైమే ఉండే. ఇప్పుడు ఆ కొండ దిగాలంటే రోప్వే మీదనే దిగాలి. సో మాకు ఇంకా 20 minutes ఆఫ్ టైమే ఉండే. ఆ 20 minutesలో తర్వాత రోప్వే అనేది క్లోజ్ అయిపోతుంది కాబట్టి మేము జల్దీ దిగేసాలి. అందుకే ఇది గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కట్లేదు ప్రస్తుతానికి, జస్ట్ బయట నుండి చూసినాం అనమాట. So much of queue, no time, let's go. కైలాసగిరి కొండపైన జిప్ లైన్ది, సైక్లింగ్ ఉండే, ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉండే అనమాట. అండ్ పిల్లలకి ప్లే గ్రౌండ్ కూడా ఉండే. అక్కడ చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉండే. Finally we are at Kailasagiri. May the blessings of Lord Shiva and Parvati. Hey you, what jersey did you wear? Hi bro. Jeej. మా తిరగడం అయిపోయింది కైలాసగిరి పైన. ఇప్పుడు మేము మళ్ళీ రోప్ వేకి కిందకి దిగబోతున్నాం. వెళ్ళాలి గైస్. 7:30కే లాస్ట్ రోప్ వే అని చెప్పినారు. ఆయన మా వాళ్ళు మెల్లన్నారు. ఈ వస్త్రధరణలు చాలా విచిత్రంగా ఉన్నాయి, అందుకనే మమ్మల్ని అందరూ చాలా విచిత్రంగా చూస్తున్నారు. ఇట్స్ టూ కోల్డ్ హియర్, దట్స్ వై నేను మా జీజు షర్ట్ వేసుకున్నా. ఈమె ఇవాళ వైజాగ్లో యాక్చువల్లీ మ్యాచ్ ఉందన్నమాట, ఓడిఐ. సో ఈమె విరాట్ అని అనమాట, అందుకని విరాట్ కొనుక్కుంది. సో చాలా విచిత్రమైన అవుట్ఫిట్స్ ఉన్నాయి మావి. చాలా కూల్గా ఉందని చెప్పి నేను మా జీజు నాకు షర్ట్ ఇచ్చాడు. మా జీజు చాలా కేరింగ్ అనమాట, మా అక్క కూడా. సో మా జీజు షర్ట్ ఇచ్చాడు, నేను వేసుకున్నాను. ఇక్కడ ఒక ఆర్టిస్ట్ లైవ్గా పిల్లల బొమ్మల్ని గీస్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్ మస్తు గీసిండు, జబర్దస్త్ ఉండే.
బాగుంది. అరే ఓ అరే ఆరని కూడా కొడతారు దీనికి. దీని కాదు బా కింద నేను నీ దాంట్లో తీస్తాను, నువ్వు అక్క దాంట్లో స్నాప్ ది. అయిపోయింది. ఇది ఆర్కే బీచ్ కి వెళ్ళే రూట్ అన్నమాట. ఏ మాటకు ఆ మాట వైజాగ్ లో మాత్రం రోడ్స్ మస్తుండే, ఎంత బాగుండే, ఎంత క్లీన్ నీట్ గా ఉండే, అసలు ట్రాఫిక్ లేదు, మస్తు ఉండే గైస్ రోడ్స్ అయితే. ఫైనల్గా మేము ఆర్కే బీచ్కి రీచ్ అయిపోయినాం. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉండే హానెస్ట్లీ. రిషికొండ బీచ్లో కొంచెం క్రౌడీగా ఉండే, ఇక్కడ అంత జనాలు లేరు, రాత్రి అయిందనేమో మేబీ. బీచ్ అయితే మస్తు ఉండే, వేవ్స్ అయితే చాలా ఫాస్ట్గా చాలా సౌండ్ చేసుకుంటూ వచ్చినాయి. రిషికొండ బీచ్తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా వేవ్స్ ఎక్కువ ఉన్నది, ఫ్లో ఎక్కువ. మా తమ్ముడు ఇంకా మా జీజు వీడియోలు కూడా తీసుకున్నారు ఇట్లా సినిమాటిక్ వేలో ఆ వేవ్స్తోని. ఆర్కే బీచ్ నుంచి మేము టైకూన్ రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసినాం, ఆ తర్వాత స్టేకి వెళ్ళిపోయినాం. దిస్ ఈస్ హౌ day 1 went. So stay tuned for day 2. Until then, like, share and subscribe.